వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సమ్ పీపుల్ ఇంకా రీనేమ్ చేసుకోలేదండి. ఒక్కసారి యాజ్ పర్ ద ఫార్మేట్ రీనేమ్ యువర్ సెల్ఫ్. డొమైన్స్కి ఇంకా ఎవరికైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కావాలో వాళ్ళకి నేను ఫామ్ అనేది మళ్ళీ ఇస్తాను. బై టుమారో ఈవినింగ్ యూ విల్ గెట్ యువర్ డొమైన్స్ అండి. సో టుడే కూడా నేను ఫామ్ అనేది ఇస్తాను. ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ సబ్మిట్ చేయండి, ఓకేనా? జాబ్స్ కోర్స్ అనేవి క్లౌడ్ ఆర్కిటెక్చర్ అసెస్మెంట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కోర్సెస్ అండి, ఓకేనా? రిమైనింగ్ వాళ్ళు సమ్ అదర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు అంటే క్లౌడ్ ఆర్కిటెక్చర్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఈ క్లాసెస్. రిమైనింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు. ఐ మీన్ ఇన్ కేస్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ మీరు అసెస్మెంట్ కనుక క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ మీరు అటెంప్ట్ చేయొచ్చండి. క్లౌడ్ ఆర్కిటెక్చర్ క్లాసెస్ సెకండ్ బ్యాచ్ ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఆ బ్యాచ్లో మళ్ళీ మీరు ఒక్కసారి అటెండ్ అయ్యి అసెస్మెంట్ అటెంప్ట్ చేసి మళ్ళీ క్వాలిఫై అయ్యి సెకండ్ డెవాప్స్ ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వచ్చు, ఓకేనా? రిమైనింగ్ పీపుల్ ఎవరైతే క్లౌడ్ ఆర్కిటెక్చర్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు. సార్ చెప్పింది వినండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సమ్ పీపుల్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు అటెండ్ అవ్వచ్చండి. ఎవరైతే క్లౌడ్ ఆర్కిటెక్చర్కి అటెండ్ అయ్యి అసెస్మెంట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓకేనా? వాళ్ళు ఇంకొకసారి క్లౌడ్ ఆర్కిటెక్చర్ మీరు మళ్ళీ క్లాసెస్ విని అసెస్మెంట్ అటెంప్ట్ చేసి మళ్ళీ డెవాప్స్ 2 మనకి ఫేజ్ 2 ఉంది కదా, ఆ ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను అది మీకు ఒకసారి గ్రూప్లో సెండ్ చేస్తానండి, ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ నేను మళ్ళీ మీకు సెండ్ చేస్తాను గ్రూప్లో. ఒకసారి అసెస్మెంట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. మీరు ఒక్కసారి క్లౌడ్ ఆర్కిటెక్చర్ సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వండి క్లాసెస్కి, ఓకేనా? నేను ఆ డీటెయిల్స్ మీకు ఈరోజు గ్రూప్లో సెండ్ చేస్తానండి. క్లౌడ్ ఆర్కిటెక్చర్ సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ మీకు గ్రూప్లో సెండ్ చేస్తాను.
క్లౌడ్ లిటరసీ అండ్ ఆర్కిటెక్ట్లో డొమైన్స్ ఉంటే వాటిని యూస్ చేయొచ్చండి. డొమైన్స్ లేని వాళ్ళకి నేను ఒక ఫామ్ లింక్ అనేది ఇస్తాను, వాళ్ళు సబ్మిట్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? సాటర్డే సబ్మిట్ చేస్తే మళ్ళీ చేయొద్దండి. ఎవరైతే టుడే సాటర్డే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఓకేనా? సాటర్డే సబ్మిట్ చేసిన వాళ్ళు సబ్మిట్ చేయొద్దు మళ్ళీ. నేను ఆల్రెడీ చెప్పానండి, డొమైన్స్ అనేవి బై టుమారో ఈవినింగ్ యూ విల్ గెట్ యువర్ డొమైన్స్. ఓకేనా? మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. డొమైన్ అనేది మీకు రేపు ఈవినింగ్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇన్ కేస్ సాటర్డే సబ్మిట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫామ్ సబ్మిట్ చేయొద్దండి. ఎవరైతే సాటర్డే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రమే డొమైన్స్కి నేను ఈరోజు టుడే లింక్ పెడతానో ఆ లింక్ సబ్మిట్ చేయండి, ఫామ్ సబ్మిట్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే మీకు క్లౌడ్ లిటరసీ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్లో డొమైన్స్ ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ ఫిల్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? క్లౌడ్ లిటరసీ అండ్ కంప్యూటింగ్ బ్యాచెస్తో స్టార్ట్ అయ్యాయండి.
అలా అర్థం కాదా అని ఏం లేదండి. యూ కెన్ లిజన్. మీరు అటెండ్ అయ్యి వినొచ్చు. ఓకేనా? షెడ్యూల్ మీకు గ్రూప్లో సెండ్ చేస్తానండి. ఓకేనా? గ్రూప్లో సెండ్ చేస్తాను. మీరు అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నేను చెప్పాను క్లౌడ్ ఆర్కిటెక్చర్లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ చేయకుండా డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అలాగే క్లౌడ్ ఆర్కిటెక్చర్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు అని చెప్పాను నేను. Just wait for 5 minutes and the trainer will join the session. Just wait for 5 minutes. ఒకసారి మీరు చాట్ బాక్స్ అబ్జర్వ్ చేయండి. నేను లింక్ అనేది షేర్ చేశానండి. ఎవరికైతే AWS డొమైన్స్ కావాలో వాళ్ళు ఒకసారి లింక్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి ఫామ్. ఓకేనా? ఆల్రెడీ సాటర్డే సబ్మిట్ చేసిన వాళ్ళు నో నీడ్ టు సబ్మిట్ అగైన్ అండి. ప్లీజ్ కీప్ దట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. సాటర్డే సబ్మిట్ చేసిన వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే సాటర్డే మిస్ అయ్యారో వాళ్ళు ఒకసారి ఆ ఫామ్ సబ్మిట్ చేయండి. Hello, can you hear me now? You all can hear me right now? Can you please also confirm that you can see my screen, right? So once you confirm, we'll start. Is it clear now? Am I audible? Is my screen visible? So there is a confusion with the team meeting ID, so I could not join in the right time. So I hope you all attended my demo session in a previous week, right?
So we'll try to start an actual sessions today. Okay. So do same issue. I hope last time what we had. Okay, people are trying to draw something on a screen. So we'll try to avoid that. So don't try to write anything on a okay, from your end, please. Okay. I'll try to remove that option anyway. Madam, can you please help me again? I forgot that. So what is an option? So సార్ మీరు స్క్రీన్ షేర్ చేశారు కదా, పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి సార్. screen share paina more. Okay, 1 minute. Screen share paina. సార్ టాప్ లో యు ఆర్ షేరింగ్ స్క్రీన్ అని మీకు విజిబుల్ అవుతుంది కదా, Yes, పక్కన మోర్ అనే yes. ఆప్షన్ ఉంటుంది చూడండి. Yes, yes, more option. Yes. డిజేబుల్ పార్టిసిపెంట్ అనేది క్లిక్ చేయండి సార్. Yes. Okay, I did it. ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్ ఎవ్రీవన్ ప్లీజ్. Okay. I think still they are getting option. Allow participants to. Okay, now they should not get, right? Yes sir. Okay, fine. Thank you. Okay, thank you. So let us jump into today's session, guys. The very first session in a DevOps, we'll start with a Git. Okay, we'll start with a Git. Very basic topic, an interesting one. Everyone required nowadays the Git. It not only for DevOps engineers. So every users in nowadays developers, okay, testing engineers, DevOps engineers, whoever it is, everyone required Git now. Okay, Git is one of the mandatory tool now. Okay. So Git అనేది వర్షన్ కంట్రోల్ టూల్, రైట్? సో విల్ ట్రై టు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గిట్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు మొత్తం నేర్చుకుంటాం. ఓకే, సో కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ. సో వాట్ ఈస్ అ గిట్? అసలు గిట్ ఏంటి, ఎందుకొరకు? ఓకే, సో గిట్ అనేది ఇట్స్ అ వర్షన్ కంట్రోల్ టూల్. వాట్ ఇట్ ఇస్ గిట్? గిట్ ఇస్ అ వర్షన్ కంట్రోల్ టూల్. సో let me try to tell you one thing. So you can go to git-scm.com. మీరు కనుక ఇన్స్టాల్ చేయాలనుకుంటే git-scm.com అనుకుంటే సరిపోతుంది. సో ఇట్ విల్ ట్రై టు ఇన్స్టాల్ ఓవర్ హియర్. సో యూ కెన్ డౌన్లోడ్. మీరు విండోస్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. అది మీకు గిట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో మీరు గిట్ కనుక నేర్చుకోవాలనుకుంటే ఇన్ డీటెయిల్ గా ఇక్కడ కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ ఆన్లైన్ బుక్స్. You can go and try to look at this as well. Okay, you can go and look at the Git Pro, the book related to Git. Okay, so documentation of the Git you can see over here. So మొత్తం ప్రతిదానికి in detailed documentation, books and videos, everything is available over here. Look at your books. Look at some of the example videos here is available. మీకు కావాల్సిన గిట్కి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ మీకు అవైలబుల్. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు గిట్ కనుక మీరు ఇన్స్టాల్ చేస్తే విండోస్ మిషన్ లో, మీరు కనుక గిట్ అనేది విండోస్ మిషన్ లో ఇన్స్టాల్, ఇక్కడ మీరు పీడిఎఫ్ గా కానీ ఎలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గిట్ అనే బుక్ ని, గిట్ కి సంబంధించిన ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. మీరు ఇక్కడ ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో okay, so now we'll try to look at, go to git-scm.com and try to download it. Git అనేది ఏమనుకున్నాం మనం? వర్షన్ కంట్రోల్ టూల్. ఓకే, గిట్ ఏంటి? గిట్ అంటే ఓకే వర్షన్ కంట్రోల్ టూల్. సో అసలు ఏంటి వర్షన్ కంట్రోల్ టూల్? ఓకే, దట్ ఈస్ ఫైన్, విల్ సీ దట్. ఓకే, ఎప్పుడైతే మీరు గిట్ ఇన్స్టాల్ చేస్తారో మీరు ఇక్కడ వెళ్ళి సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో గిట్ అని కొట్టండి. అంతే. చూడండి, మీకు 3 థింగ్స్ కనబడతాయి గిట్ గురించి. వన్ ఇస్ గిట్ బాష్, గిట్ GUI, గిట్ CMD. ఏదన్నా వాడచ్చు. ఓకే, మనము జనరల్ గా గిట్ బాష్ వాడతాం. ఓకే, మనం ఏం వాడతాం? గిట్ బాష్ వాడతాం. గిట్ బాష్.
ఓకే, మనం ఏం పడతాం, git bash. సో గిట్ బ్యాష్ కనుక మీరు చూస్తే ఇలా కనబడుతుంది మీకు, గిట్ బ్యాష్ ఇలా కనబడుతుంది. ఓకే, గిట్ బ్యాష్ అనేది ఇలా కనబడుతుంది. ఓకే, సో మీకు కొంతమందికి బ్లాక్ కలర్ కనబడచ్చు, కొంతమందికి వైట్ కలర్ కనబడచ్చు, దట్ ఇస్ ఫైన్. సో బట్ ఓకే, గిట్ బ్యాష్, బ్యాష్ అనేది ఒక షెల్, సో యూ కెన్ రన్ సమ్ కమాండ్స్. ఓకే, సో yeah, this recording, this particular record class is recording. Okay, మనకు రికార్డ్ అవుతుంది, మీకు షేర్ చేస్తారు. So just concentrate here, just try to concentrate here. So just a second. So if you look at now, suppose మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, let us say e-commerce site, like Flipkart దానిపైన వర్క్ చేస్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుందాం, ఆర్ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుందాం, mkdir let us say Flipkart. ఆర్ ఎల్స్ యూ కెన్, మీరు కనుక ఫోల్డర్ లాగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఆప్షన్ ఉంది, రైట్, క్రియేట్ అ ఫోల్డర్, ఆర్ రైట్ క్లిక్, క్రియేట్ అ న్యూ ఫోల్డర్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మీరు ఏం చేయండి అంటే ఇప్పుడైతే నేను mkdir let us say Flipkart kind of a directory I'm trying to create. mkdir అంటే ఏంటి, మేక్ డైరెక్టరీ. ఓకే, ఇదేమంటుంది, ఆల్రెడీ ఉంది అంటుంది, రైట్. లెట్ మీ రిమూవ్ దట్. rm means remove. ఓకే, rf means forcefully remove it. Okay, let us say Flipkart. Now ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో నేను అది డిలీట్ చేసినాను, మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఎట్లా క్రియేట్ చేస్తాను, mkdir ఫ్లిప్కార్ట్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. నేను ఇప్పుడు ఆ డైరెక్టరీ లోపలికి, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే ఇది Flipkart kind of a directory. Now where I am in this pwd అంటే ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను ఎక్కడున్నా ఇప్పుడు, ఫ్లిప్కార్ట్ అనే డైరెక్టరీలో ఉన్నా. సో గిట్ అనేది అందరికీ అవసరం అండి. సో మీరు డెవలపర్ కావచ్చు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ఓకే, టెస్టింగ్ ఇంజనీర్ కావచ్చు, ప్రతి ఒక్కరు గిట్ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, ప్రతి ఒక్కరు గిట్ వాడుతున్నారు ఇప్పుడు. సో ఆల్ ద మేజర్ ప్రాజెక్ట్స్ దే విల్ యూస్ గిట్ యాజ్ దేర్ వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ అసలు అంటే ఏంటి? సో నేను ఒక పర్టికులర్ ఫైల్లో నేను ఏం చేస్తానంటే ఒక కంటెంట్ రాసుకున్నా ఇవాళ. ఓకే, లెట్ అస్ సే ఇవాళ నేను ఒక పర్టికులర్ ఫైల్లో నేను హాయ్ గుడ్ మార్నింగ్ అనే కంటెంట్ రాసినాను. రేపు ఏం చేస్తానంటే దీన్ని వర్షన్ కంట్రోల్ చేసిన, ఇది వర్షన్ 1 అని చెప్పినాను. రేపు ఏం చేస్తానంటే దీన్నే ఎడిట్ చేసి ఆర్ఎల్స్ దీన్ని ఇంకో కంటెంట్ యాడ్ చేసిన, గుడ్ ఈవినింగ్ అని. ఓకే, సో ఇట్ ఇస్ వర్షన్ 2 అని చెప్పినాను. ఇది వర్షన్ 1, వర్షన్ 2. నాకేమన్నాడు అంటే మా క్లయింట్, కెన్ యూ రివర్ట్ బ్యాక్ టు వర్షన్ 1 అన్నాడు. నాకు వర్షన్ 1 కావాలి, నాకు వర్షన్ 1 కి నాకు డేటా తెచ్చేస్తావా అని అడిగినాడు. ఓకే, సో ఏం చెప్పాలి అప్పుడు మనము, ఓకే వర్షన్ 1 ఆల్రెడీ సేవ్ అయి ఉంది, ఓకే జస్ట్ ఐ కెన్ గో బ్యాక్. ఓకే, సో దానివల్ల ఏమైంది, మీకు ఏ వర్షన్ కి కావాలంటే ఆ వర్షన్ బ్యాక్ కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అన్ని వర్షన్స్ అన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. గిట్ హబ్ సేమ్ అంటే సేమ్ కాదు, మనం చూద్దాం. ఓకే, వాట్ ఈస్ గిట్ హబ్ అనేది చూద్దాం, రేపు చూద్దాం. ఇప్పటికైతే గిట్ హబ్ అనేది స్టోరేజ్ లొకేషన్. ఓకే, so as of now we'll try to learn git, then we'll try to go to GitHub and all those stuff. So if you look at now, so same file you can maintain n number of versions. Version 1, suppose me Java developer unnaru, ఆ జావా డెవలపర్ ఏం చేస్తాడు, రోజు కొత్త కోడ్ అప్డేట్ చేస్తూ ఉంటాడు, రైట్. ఆ కొత్త కోడ్ అప్డేట్ చేసినప్పుడు ఇలా పాత కోడ్ ఏం చేస్తారు, వర్షన్స్ గా చేస్తారు అనమాట.
సో మీకు ఎప్పుడు ఓల్డ్ వర్షన్కి వెళ్ళాలనుకున్నా, సపోజ్ సంథింగ్ కోడ్ మిస్టేక్ అయింది, మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నారు, సో దెన్ గిట్ వర్షన్ విల్ హెల్ప్స్ యూ. ఓకేనా, క్లియర్? Let us see that, okay, how it is going to implement. Now, I'll try to create one file. Touch is a command to create a file. Let us say file1. Let us say file1. ఓకే, నేను ఏం చేసినానంటే ఇక్కడ ఒక file1 ని క్రియేట్ చేసిన. ఆ file1 లో ఏమైనా డేటా ఉందా? ఆ file1 లో ఇప్పటివరకు ఏమైనా డేటా ఉందా? లేదు, రైట్? We can write some data on it. How to write data? మీరు నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసి కానీ ఎలాగైనా మీరు రాయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్ file1 ఓపెన్ చేసేసి ఇక్కడ హాయ్ గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ రాస్తున్నా. రైట్, దీన్ని సేవ్ చేయండి. డన్, ఒక ఫైల్ క్రియేట్ అయింది, దాంట్లో మనం సమ్ కంటెంట్ రాసినాం. ఓకే, అక్కడ వరకు డన్. సపోజ్ మీ డెవలపర్ సమ్ కోడ్ రాసినాడు అక్కడ. ఓకే, మీ డెవలపర్ సమ్ కోడ్ రాసినాడు. రైట్, సో నౌ వాట్ యు డూ ఇస్, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? దీన్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే రేపు కనుక సంథింగ్ ఎడిట్ అయింది ఫైల్, నాకు మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ కావాలి. ఓకే, సో దాని కొరకు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దీన్ని గిట్ కంట్రోల్లోకి తేవాలనుకుంటున్నా, గిట్ వర్షన్స్ లోకి తేవాలనుకుంటున్నా. సో ఎలా తేవచ్చు దాన్ని వర్షన్స్ లోకి? ఫస్ట్ మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫ్లిప్కార్ట్ అనే ప్రాజెక్ట్ కి మనం గిట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తాము? ఆల్రెడీ గిట్ ఇన్స్టాల్ అయింది, కానీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో మనం గిట్ ని ఇనిషియలైజ్ చేయాలి. ఎట్లా? ఫస్ట్ కమాండ్ ఏం నేర్చుకుంటున్నాం అంటే మనం గిట్ ఇన్నిట్ అనే కమాండ్ నేర్చుకుంటాం. ఫస్ట్ కమాండ్ ఏంటి? గిట్ ఇన్నిట్. ఓకే, ఫస్ట్ కమాండ్ మనం ఏం రన్ చేస్తున్నాం? గిట్ ఇన్నిట్. ఈ గిట్ ఇన్నిట్ రన్ చేయగానే ఏమైందంటే ఇది ఒక రిపాజిటరీని క్రియేట్ చేస్తుంది. ఏం క్రియేట్ చేస్తుంది? ఫస్ట్ లోకల్ గా ఒక రిపాజిటరీని క్రియేట్ చేసింది. ఇక్కడ మన ఫోల్డర్ ఫ్లిప్కార్ట్ లో డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసింది. డాట్ ఏ ఫైల్ అయినా లైనెక్స్ లో కానీ విండోస్ లో కానీ ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ డాట్ తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటారు? హిడెన్ ఫైల్ అంటారు. ఓకే, లైనెక్స్ లో కానీ విండోస్ లో కానీ ఒక ఫైల్ కానీ డైరెక్టరీ కానీ డాట్ తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటారు? హిడెన్ ఫైల్ అంటారు. సి, నేను కనుక ఇక్కడ ఒక ఎల్ఎస్ అని కొడితే, ఎల్ఎస్ అంటే లిస్ట్ ఫైల్స్ డైరెక్టరీస్ వాట్ ఎవర్. మీకు ఇక్కడ ఏమన్నా డాట్ గిట్ కనబడుతుందా? కనబడతలేదు, రైట్? ఎల్ఎస్ అంటే కనబడతలేదు, రైట్? అదే ఎల్ఎస్ ఐఫన్ ALRT అంటే ఏ అంటే ఆల్, నాకు అన్ని చూపియు అని. ఏ అంటే ఏంటి? ఆల్. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? డాట్ గిట్. డాట్ గిట్ అంటే దట్ ఇస్ ద హిడెన్ ఫోల్డర్. డాట్ గిట్ అంటే ఏంటి? హిడెన్ ఫోల్డర్. డాట్ గిట్ ఇది నా లోకల్ రిపాజిటరీ. ఇది నా లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అంటే ఏంటి? నా సంబంధించిన నేను రాసిన ఫైల్స్ కానీ నేను అప్డేట్ చేసిన కంటెంట్ కానీ నేను సేవ్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది, లోకల్ రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. ఓకే, సో if you like try to look at git status, right? The next command ఏం చేస్తున్నాం మనం? స్టేటస్ అనే కమాండ్ చూస్తున్నాం. సో ఇప్పుడు చూడండి,
మీరు ఏదన్నా ఒక వెబ్సైట్ లో మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు జనరల్ గా? లెటస్ Amazon.com కి వెళ్ళినాం అనుకో. ఓకే, లెటస్ మనం ఒక Amazon.com కి వెళ్ళినాం అనుకో. అమెజాన్, ఓకే, ఆర్ఎల్స్ Flipkart.com కి వెళ్ళాం అనుకోండి. మీరు ఏదన్నా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తాం జనరల్? Okay, so what is the relation between Git and DevOps anta? So the question is, okay, so the Git లో మనం అన్ని కోడ్ ని డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన కోడ్ ని మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి తీసుకొచ్చి కంపైలేషన్, వాలిడేషన్ అవన్నీ చేస్తాం కాబట్టి గిట్ అనేది అవసరం. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఇన్ జనరల్, so Manas, I hope in our last class we discussed, right, what is the Git and basics and all. Okay, ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్రోడక్ట్ ని మీరు కొనాలనుకుంటే మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ ని మనం సెలెక్ట్ చేసేసి దాన్ని ఏం చేస్తాం, మనం కార్ట్ కి యాడ్ చేస్తాం, రైట్? లెట్ us say this is the one. మనం ఏం చేస్తాం, ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని, రైట్, సపోజ్ ఇది ప్రోడక్ట్ అనుకోండి, డైరెక్ట్ మనం పర్చేస్ కొడతాం. సపోజ్ నాకు చాలా ప్రొడక్ట్స్, ఓకే, చాలా ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేసేది ఉంది. సో మనం ఏం చేస్తామంటే దాన్ని ఇక్కడ కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్? సో వి ట్రై టు యాడ్ ఇట్ టు ద కార్ట్. సో వన్స్ యూ ఫీల్ దట్ ఓకే మనం అన్ని సెలెక్షన్స్ అయిపోయినాయి అనుకున్నప్పుడు we try to add it to the cart, right? So once we add it to the cart, like all these things, then you can go and try to say place order. సో అప్పుడు ఏమైంది, ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు మన ఇంటికి వస్తాయి, ఇంతనా? సపోజ్ నాకు వద్దనుకోండి ఈ ప్రోడక్ట్, నేను రిమూవ్ కూడా చేసేయచ్చు కావాలంటే. ఈ ప్రోడక్ట్ వద్దనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. లేదు దానికన్నా బెటర్ ప్రోడక్ట్ వచ్చింది నాకు ప్రింటర్స్ లో అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ అ సేమ్ వే గిట్ లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. గిట్ లో కూడా ఏముంటాయి, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. Let us try to look at how it is going to work. Okay, so git stages ganaka meer observe cheste by 1 minute. Let me try to look at some pictures here. Let us look at some pictures of that git flow. Okay, so meer continuous ga questions adugute like I cannot answer. Every 15 minutes I'll try to give you a time. Okay, so a particular time lo, so if you post on a question, right, I can answer that. So I hope you can understand. Okay, let me try to show you this. Okay, so look at now. So there is a working directory. Working directory అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని మనం వర్కింగ్ డైరెక్టరీ అంటాం. దాంట్లో మీరు దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, స్టేజింగ్ ఏరియా అంటే కార్ట్ అన్నమాట. సో మీరు ఇంతకుముందు కార్ట్ లో యాడ్ చేస్తున్నారు, రైట్, కార్ట్. దాన్ని పర్చేస్ చేస్తున్నారు, రైట్, ద లోకల్ రిపాజిటరీ. then they'll send it to your home, right, that is remote repository. ఇంతకు ముందు మనం అడిగినారు కదా గిట్ కి గిట్ హబ్ కి డిఫరెన్స్ ఏంటి, ఆ రిమోట్ రిపాజిటరీ మనం ఏమంటాం, గిట్ హబ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, గిట్ హబ్. సో యూ కెన్ స్టోర్ యువర్ కోడ్ ఓవర్ దేర్. సో ఎవరికన్నా కావాలనుకుంటే దే కెన్ గెట్ ఇట్, దట్ పర్టికులర్ కోడ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, వర్కింగ్ డైరెక్టరీ, మీకు ఏ ప్రోడక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని ఎక్కడ యాడ్ చేస్తాం, కార్ట్ కి యాడ్ చేస్తాం.
దాన్ని ఏం చేస్తాం, లోకల్ పర్చేస్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు రిమోట్ రిపాజిటరీకి పుష్ చేస్తారు ఇలా. సో ఇఫ్ యూ కంపేర్ ద సేమ్ థింగ్ విత్ అ గిట్, మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ గిట్ యాడ్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, కమిట్ చేయాలి. కమిట్ అంటే లోకల్ గా యు ఆర్ ట్రైంగ్ టు సేవ్ దట్. ఓకే, యు ఆర్ ట్రైంగ్ టు సేవ్ ఇట్ ఇన్ లోకల్లీ. ఓకే క్లియర్. అయితే అసలు గిట్ ఎందుకు, చాలా మార్కెట్ లో చాలా టూల్స్ ఉన్నాయి రైట్. ఎందుకు గిట్ ఎందుకు వాడుతున్నాం మనం? there are tools like SVN, there are tools like Subversion, చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఓకే, వర్షన్ కంట్రోల్ టూల్స్ చేసేవి. మరి గిట్ ఎందుకు వాడుతున్నాం? yes, there is a reason for that. Okay, so why git is required? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ అన్ గిట్. సో గిట్ ఈస్ అన్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ టూల్. ఓకే, ఇప్పటి వరకు ఏమనుకున్నాం, వర్షన్ కంట్రోల్ టూల్ అనే మాటనే వాడినాం రైట్. ఇప్పుడు ఇంకొక వర్డ్ వాడుతున్నా ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ అని. ఇంకొక వర్డ్ యాడ్ చేసిన ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్. ఎవరు కావాలన్నా అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ సర్వర్ కనుక డౌన్ అయింది అనుకోండి, ఎవరికన్నా డేటా యాక్సెసిబుల్ ఉంటుందా? ఉండదు రైట్. సర్వర్ కనుక డౌన్ ఉంది అనుకోండి, ఎవరు యాక్సెస్ చేయలేరు, అవునా? అందుకనే గిట్ ఏమొచ్చిందంటే కాన్సెప్ట్, ఇట్స్ ద డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ టూల్ అనే కాన్సెప్ట్ ఇచ్చినాడు. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, నాకు సంబంధించిన కోడ్ ఇక్కడ ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. సో నీకు కూడా ఇక్కడ సపోజ్ డెవలపర్ మనం ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం, మీకు కూడా కోడ్ ఇక్కడ అవైలబుల్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో యూ నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ ఎనీ సెంట్రలైజ్డ్ సర్వర్. యూ హ్యావ్ యువర్ ఓన్ కోడ్ లోకల్లీ ఆన్ యువర్ లోకల్ ల్యాప్టాప్. క్లియర్? సో ఏమంటారు, గిట్ అంటే ఏంటి? ఇప్పుడు గిట్ ఈస్ అ వర్షన్ కంట్రోల్ టూల్, ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ టూల్. సో లైక్ నా సబ్ వర్షన్ SVN ఇస్ అ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ టూల్. ఓకే, ఒకటే దగ్గర కోడ్ ఉంటుంది, అక్కడ నుంచే మనం యాక్సెస్ చేసుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీరు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా, ఓకే, సర్వర్ ఆన్ లో ఉన్నా లేకపోయినా సంబంధం లేదు మనకి. మన దగ్గర మన లోకల్లో కోడ్ ఉంది, సో మనం లోకల్ గా వర్క్ చేసుకోవచ్చు మనం. క్లియర్? It is not dependent on any other cloud, any other machine kind of. That is one of the major difference between any other version control to Git. So there is a lot of version control tools are there in market. So one of the widely using version control tool nowadays is a Git. So Git is a distributed version control tool. Okay. Clear? No? What is Git? Okay, fine. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసాం ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఆ ఫైల్ కనుక స్టేటస్ ఏందో అన్నది మనం కనుక గిట్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే, గిట్ స్టేటస్ అని కనుక కొడితే ఏముంటుందంటే, ఈ ఫైల్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఇంకా యాడ్ చేయలేదు. యాడ్ చేయలేదు అంటే ఏంటి, ఇంకా అన్ట్రాక్డ్ ఫైల్, యూ డింట్ యాడెడ్ ఇట్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ గిట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎక్కడికి వస్తుంది, అది స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటే జస్ట్ లైక్ కార్ట్ కైండ్ ఆఫ్. కార్ట్ లో ఏమంటాం మనం, స్టేజ్ టెంపరీ ఏరియా రైట్. కార్ట్ అనేది సేమ్ థింగ్. ఓకే, యూ ట్రై టు మెయింటైన్ ఫైల్స్ ఇన్ స్టేజింగ్ ఏరియా. మనకు అన్ని ఫైల్స్ ఒకసారి వచ్చినాక అప్పుడు యూ కెన్ గో అండ్ ట్రై టు కమిట్ ఇన్ లోకల్లీ. ఓకే, సో హౌ టు యాడ్ ఇట్, గిట్ యాడ్ ఫైల్ 1. ఓకేనా, ఇప్పుడు యాడ్ అయిందా? ఇప్పుడు చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ కొట్టి చూడండి. ఇప్పుడు ఏమంటుంది, ఏ యాడ్ చేసినావు ఫైన్, కానీ నువ్వు ఇంకా కమిట్ చేయలేదు దాన్ని అంటుంది రైట్. ఎట్లా కమిట్ చేయాలి మరి, గిట్ కమిట్ అనే కమాండ్ తో కమిట్ చేయాలి. ఎక్కడికి, లోకల్ రిపాజిటరీ. సో హౌ టు డూ దాట్, గిట్ కమిట్
ఎప్పుడైనా కమిట్ చేసేటప్పుడు యూ హావ్ టు గివెన్ అ రైట్ మెసేజ్ గైస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కమిట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, ప్రాపర్ మెసేజ్ ఇవ్వాలి. ఎందుకు కమిట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అసలు. ఓకే, నేనేం చెప్తున్నా, ఫైల్ 1 క్రియేటెడ్, సమ్ మీనింగ్ఫుల్ మెసేజ్. ఓకే, వాట్ యు హావ్ డన్. So now it has committed. That is fine. It is committed now. Look at now git status. Malli git status కొడుతున్నా నేను. ఓకే, ఏమంటుంది ఇప్పుడు, వర్కింగ్ డైరెక్టరీ ఇస్ క్లీన్. వర్కింగ్ డైరెక్టరీ క్లీన్ అంటే ఏంటి, ఇప్పటి వరకు నువ్వైతే ఏదైతే యాడ్ చేసినావో, కమిట్ చేసినావో, మోడిఫై చేసినావో అన్ని ఎవ్రీథింగ్ ఈస్ కమిటెడ్ లోకల్లీ. ఏమేం కమాండ్స్ నేర్చుకున్నామండి ఇప్పటి వరకు. The first command we learned is git init. What is the git init ఏం చేస్తుంది, లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేస్తుంది, రైట్. సెకండ్ కమాండ్ ఏం నేర్చుకున్నాం, git add then commit. సరే, ఇప్పటి వరకు ఎవరెవరు కమిట్ చేసినారు, ఏమేమి కమిట్ చేసినారు అన్ని చూడాలంటే గిట్ లాగ్ వెళ్ళండి. గిట్ లాగ్ అంటే ఏం చెప్తుంది, ఓకే కమిట్ ఐడి ఏంటి, ఎవరు కమిట్ చేసినారు, ఎప్పుడు కమిట్ చేసినారు, కమిట్ మెసేజ్ ఏంటి నేర్చుకున్నాం. మళ్ళీ థర్డ్ కమాండ్ ఆర్ ఫోర్త్ కమాండ్ గిట్ లాగ్. గిట్ లాగ్ అంటే ఇప్పుడు ఎన్ని లైన్లు చూపిస్తుంది, 1 2 3 4 5 లైన్స్ చూపిస్తుంది, రైట్. ఇట్లా చాలా కమిట్స్ ఉన్నాయి అనుకో, ఒక 15-20 కమిట్స్ ఉన్నాయి, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది చూడడానికి. అందుకని ఏం చేయాలంటే ఐఫన్ 1 లైన్ అని చేయాలి. 1 లైన్ అంటే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో యూ నా 1 లైన్. ఇది చాలా యూజ్ చేస్తాం మనం రెగ్యులర్. ఓకే, గిట్ లాగ్ ఐఫన్ 1 లైన్ అంటే ఇలా చూపిస్తుంది. 1 లైన్ లో చూపిస్తుంది కమిట్ ఐడి, కమిట్ మెసేజ్. గిట్ లాగ్ ఐఫన్ 1 లైన్. క్లియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు అడగండి క్వశ్చన్స్. ట్రై టు ఆన్సర్ ద. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. Yeah, Git is an open source, guys. Okay, you don't have to pay anything for it. GitHub ఇప్పటివరకు మనం డిస్కస్ చేయలేదు, దాని గురించి ఇప్పుడే వద్దు, చెప్పినప్పుడు నేను చెప్తాను. ఓకే, GitHub అనేది నేను అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇప్పుడైతే ఏం అవసరం లేదు. సో గైస్, టచ్ ఏంటంటే లైనక్స్ లో ఒక కమాండ్, అది ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, git commands in Linux or Windows are same thing anywhere. Okay, so git init ఏం చేస్తుంది, it will try to create a empty repository your directory. git ఏం చేస్తుంది, ఒక empty GitHub అనేది మర్చిపోండి అబ్బా కొంతసేపటి వరకు. సో డోంట్ ఆస్క్ GitHub. ఓకే, just forget about GitHub. Don't ask again the GitHub question. Okay, don't consider GitHub as of now. Okay, సో గిట్ లాగ్ కమాండ్ ఏం చెప్తుంది, ఇప్పటి వరకు ఏమేమి కమిట్స్ జరిగినాయో చూపిస్తుంది. మీకు ఒక మంచి వెబ్సైట్ ఇస్తాను, సో యూ కెన్ గో అండ్ ప్రాక్టీస్ యువర్ ల్యాబ్స్. ఓకే, సో gitinvention.com. సో ఈ సైట్ ఏం చేస్తుంది అంటే మీకు, ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ ఆల్ ద ల్యాబ్స్. ఓకే, git immersion.com. Try to go this. Okay, try to all of you note it down. మీ దగ్గర మీ నోట్ ప్యాడ్ లో ఇక్కడ సేవ్ చేసుకోండి, gitimmersion.com. I'm trying to link you in a chat window as well. Okay, అందరూ ఇది నోట్ చేసుకొని దీని త్రూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేను మీకు చాట్ విండోలో ఇచ్చినాను, సో దాన్ని సేవ్ చేసుకోండి, మీ మార్క్స్ లో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏమేమైతే నేర్చుకున్నామో అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటుంది. చూడండి, ఇన్స్టాలింగ్ గిట్, హౌ టు ఇన్స్టాల్ గిట్. మీరు గిట్ ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ కొడితే ఇట్ విల్ ట్రై టు డౌన్లోడ్ వన్ EXE ప్యాకేజ్. ఇక్కడ ఏమవుతుంది, ఒక EXE అనేది డౌన్లోడ్ అవుతుంది. నాకు తెలిసి మీరు అందరు బీటెక్లు డిగ్రీలు డిప్లొమాలు చదువుంటారు. EXE ఫైల్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, రైట్. సో యూ కెన్ గో అండ్ షో ఇన్ అ ఫోల్డర్. ఓకే, సో సే నెక్స్ట్ ఇట్ విల్ ఇన్స్టాల్. దట్స్ ఇట్. గిట్ ఇన్స్టాల్ చేయడం కొరకు మనం ఏం రాకెట్ సైన్స్ చదవాల్సి వస్తుంది. ఓకే,
రైట్. ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఇస్తారా? I don't know what is it. ఓకే, సో ఇప్పుడు exe ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, ఈ డౌన్లోడ్ అయిన exe ఫైల్ ని మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇన్స్టాల్ చేసేయచ్చు. ఎలా ఇన్స్టాల్ చేయాలి? లెట్ మీ షో ఇన్ అ ఫోల్డర్. సో ఇక్కడ గిట్ అనేది ఉంది కదా, గిట్ అనేది కనబడుతుంది ఇక్కడ. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టలేషన్ స్టెప్స్ అన్ని చూపిస్తుంది. రన్ నెక్స్ట్ ఇట్ విల్ ట్రై టు ఇన్స్టాల్ ద గిట్. అంతే, దాన్ని ఇన్స్టాల్ చేయడానికి కొరకు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం. ఓకే, సో గిట్ ఇన్స్టాల్ అయ్యింది, ఫైన్. తర్వాత ఏంటి, ఇక్కడ gitimension.comకి వెళ్ళండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపి. స్టార్ట్ గిట్, ఓకే, ఇమర్షన్, ఫైన్, ట్రై టు స్టార్ట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము, కంపెనీలో మనం వెళ్ళగానే గిట్ కనుక మీరు వాడితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ యూజర్ నేమ్ ని, మీ ఈమెయిల్ ఐడిని సెటప్ చేయాలి. ఎందుకంటే ఎవరు కమిట్ చేస్తున్నారు, ఏం కమిట్ చేస్తున్నారు తెలియాలి కదా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే గిట్ కాన్ఫిగ్ -global user.name, యూజర్ నేమ్, యువర్ మెయిల్ ఐడి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇది. ఓకేనా? ఇది అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఎస్ వీఆర్ డన్ విత్ సెటప్. మనం గిట్ ఇన్స్టాల్ చేసినాము, మనం గ్లోబల్ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి సెటప్ చేసినాము. తర్వాత ఏం చేయాలి, మనం ఒక డైరెక్టరీ, నెక్స్ట్ ఇవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అన్ని అవసరం లేదు. సో మీరు ఏం చేయండి, ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు గ్లోబల్ యూజర్ నేమ్, ఈమెయిల్ సెటప్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ జంప్ ఇన్ టు ద ల్యాబ్స్. సో ల్యాబ్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ల్యాబ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ల్యాబ్ 3 నుంచి మీ యాక్చువల్ ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం, MKDIR హలో. ఆర్ మనం ఏం చేసినాం, ఫ్లిప్కార్ట్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసినాం. దాని లోపలికి వెళ్ళినాం, CD అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, వీడు ఏం చేస్తున్నాడు అంటే RB అంటే రూబీ ప్రోగ్రామ్ రాస్తున్నాడు, PY అంటే పైథాన్ ప్రోగ్రామ్, .java అంటే జావా ప్రోగ్రామ్. ఏదైనా పర్లేదు, మనకు ఏ డెవలప్మెంట్ టూల్ అనేది మనకు సంబంధం లేదు, ఏదైనా. ఓకే, ఏదైనా ఒకటే. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక ఫైల్ ని hello.rb అని క్రియేట్ చేసి దాంట్లో పుట్స్ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్, ఒక రూబీ ప్రోగ్రామ్, హలో వరల్డ్ అనే రూబీ ప్రోగ్రామ్ ని రాసినాడు. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తుందంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ రన్ చేస్తున్నాడు. గిట్ ఇనిట్ అంటే ఏం చేస్తున్నాడు, మనం ఒక లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ఏమనుకున్నాం, గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ టూల్ అనుకున్నాం కదా, డిస్ట్రిబ్యూటెడ్ రిపాజిటరీ అనుకున్నాం కదా. ఇక్కడ రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, గిట్ ఇనిట్ అనే కమాండ్ త్రూ. గిట్ ఇనిట్ అనే కమాండ్ త్రూ. ఓకే, ఎట్లా కమాండ్ రన్ చేస్తున్నాం, ఇలా రన్ చేయగానే మీ హలో అనే ఫోల్డర్ లో .git అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకేనా? దాన్ని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి, కమిట్ చేయాలి, దెన్ యు ఆర్ డన్ విత్. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది మనం నేర్చుకోవడంలో. ఫస్ట్ ఫేజ్ ఏంటి, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ ఇనిట్ ఫస్ట్, దెన్ గిట్ యాడ్, గిట్ కమిట్. ఎనీ డౌట్స్ స్టిల్ నో? ఓకే, సో ఇప్పటికి 2 times రిపీట్ చేసినాం, రైట్? సో ఓకే, సో ట్రై టు గో అండ్ లుక్ ఎట్. ఓకే, సో కాన్సన్ట్రేట్ హియర్ ప్లీజ్. సో ఏమంటున్నా అంటే నేను, మీరు ఒక లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేయండి. ఎట్లా లోకల్ రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేస్తారు, గిట్ ఇనిట్ అనే కమాండ్. తర్వాత ఒక ఫైల్ ని ఎట్లా యాడ్ చేస్తారు, టచ్ అనే ఫైల్ త్రూ యాడ్ చేసేసి గిట్ యాడ్, గిట్ కమిట్ అని కొడితే లోకల్ రిపాజిటరీలోకి ఆ ఫైల్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఫైన్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్ దెన్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ ఫైల్లో మనకున్న ఫైల్లో క్యాట్ అనే ఫైల్, క్యాట్ అంటే ఏం చేస్తుంది అంటే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే దానిలో కొంచెం కంటెంట్ ని యాడ్ చేద్దాం. ఓకే, కంటెంట్ ని యాడ్ చేద్దాం.
ఓకే, లెట్ us say notepad file1. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటా అంటే గుడ్ ఈవినింగ్ అనే కంటెంట్ యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇంకొక కంటెంట్ యాడ్ చేసి నేను సేవ్ చేసిన. సో జావా డెవలపర్ ఏం చేసినాడంటే కోడ్ రాసినాడు అనుకోండి, చాలా పెద్ద కంటెంట్, ఒక 1000 lines కోడ్ అనుకోండి. హీ చేంజ్ సంథింగ్, కానీ ఎక్కడ కరెక్ట్ గా చేంజ్ అయిందో నాకు తెలియదు, రైట్? ఎక్కడ ఓకే, ఎక్కడ కరెక్ట్ గా చేంజ్ అయిందో నాకు తెలియదు. సో ఎలా చేయాలి మరి? సో గిట్ డిఫ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఏ లైన్ లో చేంజ్ అయింది అనేది మీకు క్లియర్ గా చూపిస్తుంది. ఇప్పుడు లుక్ ఎట్ నౌ, when I try to say git diff, let us say file1, మీకు ఏం చెప్తుంది అంటే, సో ఓకే లెట్ మీ ట్రై టు డూ వన్ థింగ్. జస్ట్ సెకండ్, మనం ఏం చేద్దాము అంటే ఒక ఉన్న ఫైల్ ని నేను కొంచెం మాడిఫై చేసినాను, ఇప్పుడు కొంచెం ఇంకో కంటెంట్ యాడ్ చేసినాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గిట్ స్టేటస్ కొట్టి చూద్దాం ఏమైంది. గిట్ స్టేటస్ అంటే ఏం చెప్తుంది? ఒక ఫైల్ మాడిఫై అయింది అని చెప్తుంది. ఏ ఫైల్ అది? file1. ఇప్పుడు నీ దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ మాడిఫై చేసినారు అనుకోండి. ఓకే, ఇదేం చెప్తుంది అంటే ఈ ఫైల్ మాడిఫై అయింది అని చెప్తుంది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, ఇఫ్ యూ మోడిఫైడ్ ఎనీ ఫైల్, ఇట్ విల్ షో యూ దట్ మోడిఫైడ్ ఫైల్స్. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ రివర్ట్ బ్యాక్, సో మాడిఫై అయింది కదా, ఇప్పుడు లుక్ ఎట్ క్యాట్ file1. సో ఏమైతే మాడిఫై అయిందో చూడండి ఇక్కడ. నేను దాన్ని రివర్ట్ బ్యాక్ చేయాలనుకో, నేను నాకు వద్దు, నాకు మాడిఫై ఏమైతే మాడిఫై అయిందో ఐ వాంట్ రివర్ట్ బ్యాక్. కమాండ్ ఏంటంటే గిట్ చెక్అవుట్. హియర్ గిట్ చెక్అవుట్ ఫైల్ నేమ్, డిస్కార్డ్ ద చేంజెస్. ఓకే, గిట్ చెక్అవుట్ file1. ఇప్పుడు ఏమైందంటే మీరు ఏదైతే మాడిఫై చేసినారో అవన్నీ రివర్ట్ బ్యాక్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి క్యాట్ file1 ఓన్లీ గుడ్ మార్నింగ్ ఒకటే ఉంది. ఇంతకుముందు గుడ్ ఈవినింగ్ కూడా ఉండేది, రైట్? గుడ్ ఈవినింగ్ కూడా ఉండదు, రైట్? సో మనం ఏం చేసినాం, అప్పుడు వర్షన్ సేవ్ చేసుకున్నాం. సో సంథింగ్ వెంట్ రాంగ్, ఐ వాంట్ రివర్ట్ బ్యాక్. సో ఏం చేసినా, ఇప్పుడు గిట్ చెక్అవుట్ file1 అనగానే ఏమైంది, అది మొత్తం రివర్ట్ అయిపోయింది. అవునా? చూడండి ఇప్పుడు చూడండి, నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసి చూడండి కావాలంటే, నోట్ ప్యాడ్ file1. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఓన్లీ గుడ్ మార్నింగ్ మాత్రమే ఉంది. మీరు ఏదైతే మాడిఫై చేసినారో అదంతా పోయింది, రైట్? ఇప్పుడు లుక్ ఎట్, ఐ ట్రై టు రైట్ సంథింగ్ హియర్ లైక్ దిస్. ఓకే, ఇదంతా నేను ఏదో రాసినాను, కోడ్ మిస్టేక్ అయిపోయింది. ఓకే, కోడ్ మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు లుక్ ఎట్ నౌ, గిట్ స్టేటస్ అంటే ఏం చెప్తుందంటే, హే ఈ మాడిఫై అయింది ఒక ఫైల్, ఏది ఇది, ఏం మాడిఫై అయింది అని కనుక చూడాలంటే గిట్ డిఫ్, ఏ ఫైల్ నేమ్ file1. ఇది ఏం చెప్తుంది, ఇగో ఇక్కడ ఈ ప్లస్ సింబల్స్ ఉన్నాయన్నీ మాడిఫై అయింది అని చెప్తుంది. ఇగో ఇవన్నీ మాడిఫై అయినాయి. ఓకే, సో మీరు కనుక దాన్ని అన్డూ చేయాలంటే, ఓకే, యూ వాంట్ రివర్ట్ బ్యాక్ టు ఓల్డర్ వర్షన్. సో వాట్ ద కమాండ్? గిట్ చెక్అవుట్ file1. సో ఏమైతుంది, ఇది లేటెస్ట్ ఫైల్ ఏదైతే ఉండిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి క్యాట్ file1, సో లేటెస్ట్ ఫైల్ ఏముందో అక్కడికి వెళ్ళిపోయింది. ఓకేనా? ఓకేనా? గిట్ చెక్అవుట్ అంటే ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు రివర్ట్ బ్యాక్. సో ఒక 6 వర్షన్స్, క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర 6 వర్షన్స్ ఉన్నాయి, నాకు పర్టికులర్ వర్షన్కి వెళ్ళాలంటే ఎలా? సో విల్ సీ దట్. ఓకే, సో ద క్వశ్చన్ హియర్ ఇస్ లైక్ if you want commit the new changes and want to see the earlier versions. ఓకే, దట్ అదే ఇప్పుడు మనం చాలా వర్షన్స్ ఉన్నాయి కదా, గిట్ లాగ్ అని చూస్తే మీకు తెలిసిపోద్ది ఎన్ని కమిట్స్ ఉన్నాయి, మనం ఏ వర్షన్కి వెళ్ళాలి, అవన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ బేసిక్స్, మనం ఫస్ట్ అయితే బేసిక్స్ చూద్దాం, తర్వాత లైక్ అవన్నీ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. లింక్ ఓపెన్ అవ్వడం లేదా? సో వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్? సో దిస్ ఇస్ ద లింక్. ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ అగైన్ ఇన్ అ చాట్ విండో. సో లుక్ ఎట్ నౌ. ఓకే, క్యాట్ కమాండ్ ఏం చేస్తుంది, ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. ఒక మీరు ఫైల్ ని కనుక ఓపెన్ చేయాలనుకుంటే క్యాట్ అనే కమాండ్ ఉపయోగించు. ఓకేనా? సో
now look at. So let us try to modify some file and we'll try to commit back again. Okay, vi, or else you can say notepad simply file1. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంకో కంటెంట్ ని యాడ్ చేస్తున్నా ఇక్కడ గుడ్ ఈవినింగ్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను దీన్ని సేవ్ అండ్ ఎగ్జిట్ చేస్తున్నా. దీన్ని సేవ్ చేసినాను. సేవ్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని కొత్త ఫైల్ ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. గెట్ యాడ్ ఫైల్ నేమ్. సపోజ్ నాకు ఒక్క ఫైల్ ఉంటే ఫైన్, నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 10-15 ఫైల్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే -ఆల్. -ఆల్ అంటే ఏంటి? ఆల్ ఫైల్స్ వన్ టైమ్ యు ఆర్ యాడెడ్. అన్ని ఫైల్స్ ఇన్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ లో ఉన్న అన్ని ఫైల్స్ ని మనం ఒక్కటేసారి యాడ్ చేసినాం. ఓకేనా? నౌ ఇఫ్ యు లుక్ ఎట్ నౌ గిట్ స్టేటస్ కనుక కొట్టి చూస్తే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇది మాడిఫై అయిన ఫైల్ ఉంది. ఓకే, నౌ యు హావ్ టు కమిట్ ఇట్. హౌ టు కమిట్? ఓకే, గిట్ కమిట్ -m. ఓకే, I say updated file1. ఓకేనా? ఇట్లా కమిట్ చేసేస్తాం మనం. ఇప్పుడు లుక్ అట్ గిట్ స్టేటస్ నౌ. వర్కింగ్ డైరెక్టరీ ఇస్ క్లీన్. బట్ ఇప్పటివరకు ఎన్ని కమిట్స్ అయినాయి? గిట్ లాగ్ అని 2 కమిట్స్ అయినాయి. లేదు నాకు ఒకటే లైన్ లో చూడాలి, ఇన్ని లైన్లు వద్దు. ఏం కమాండ్ అంటే గిట్ లాగ్ -1 లైన్. గిట్ లాగ్ -1 లైన్ అంటే ఏం చెప్తుంది? మీకు జరిగిన కమిట్స్ అన్నిటిని ఒకటే దాంట్లో చూపిస్తుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? సో ఇదంతా మీ లోకల్, మీ ల్యాప్టాప్ లో మీరు చేస్తున్నారు. వేరే వాళ్ళు వచ్చి డిలీట్ చేసే పరిస్థితి ఉండదు. అనామనస్ యూజర్ వచ్చి చేసే పని ఉండదు. సో ఇదంతా మీరు లోకల్లో మీ ల్యాప్టాప్ లో మీరు చేసుకుంటున్నారు. ఓకేనా? ఇదంతా మీ లోకల్లో మీరు వర్క్ చేసుకుంటున్నారు. మీరు వేరే వాళ్ళు వచ్చి మీ కోడ్ని ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం జరగదు. ఇది ఇట్ ఇస్ అన్ లోకల్ రిపాజిటరీ ఆర్ స్టోరింగ్ ఇట్. ఓకే, ఈ హెడ్ మాస్టర్ ఏంటిది అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడే దీని గురించి పట్టించుకోండి. ఓకే, సో దీని గురించి ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇట్ ఇస్. ఓకే, సో ఇప్పటికి ఎన్ని కమిట్స్ జరిగినాయి? 2 కమిట్స్ జరిగినాయి. ఓకే, ప్రతి కమిట్ స్టేట్ ని మీరు ఇలా వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఒక్కొక్క ఫైల్ ని యాడ్ చేయాలంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్, file1, file2, whatever. అన్ని ఫైల్స్ ని ఒకటేసారి యాడ్ చేయాలంటే -ఆల్. -ఆల్ అంటే ఒకటేసారి మీ లోకల్ రిపాజిటరీలో ఉన్న అన్ని ఫైల్స్ ని యాడ్ చేయండి అని మీనింగ్. ఓకేనా? ప్రతిసారి ఒక 10-15 ఫైల్స్ మాడిఫై చేసినాను నేను, ప్రతిసారి వెళ్ళి ఒక్కొక్క ఫైల్ యాడ్ చేయలేను, రైట్? సో అందుకని -ఆల్ అనే కమాండ్ వాడతాను. సో ఏమైతుంది? ఫస్ట్ ఒక ఫైల్ మీరు క్రియేట్ చేయగానే అది వర్కింగ్ డైరెక్టరీలో ఉంటుంది. వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ డైరెక్టరీకి వస్తుంది. స్టేజింగ్ డైరెక్టరీ నుంచి లోకల్ రిపాజిటరీలోకి వస్తుంది. మీరు అదే కనుక మీరు చూడాలనుకున్నారు అనుకోండి, GUIలో ఇక్కడ చూడండి, GUIలో చూద్దాం. గిట్ GUI అనే ఆప్షన్ ఉంది చూడండి. GUI అంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీన్ని సేమ్ మీరు ఇప్పటివరకు అయితే ఏం చేసినారో అదే దాన్ని మీరు ఇక్కడ గ్రాఫికల్ ఫ్లిప్కార్ట్ అనే దాని ఫోల్డర్ ని మనం ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ నేను. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫైల్ ని యాడ్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ టచ్ file2. ఓకే, మీరు నేనేమంటా అంటే మీరు ప్రతి క్వశ్చన్లు అడగకండి కొంతసేపు. సో యూ కాన్సంట్రేట్. So if you post multiple questions, right? So 300 people, they post each one. Okay, one post also. So my entire time will go for that. నేను ఒక టైం ఇస్తాను, అప్పుడు క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు యూ కెన్ పోస్ట్ ఇట్. ఓకే, సో లుక్ ఎట్ నౌ ఐ ట్రై టు క్రియేట్ అ న్యూ ఫైల్. ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేసినాను, file2 అని. ఇప్పుడు ఏమైందంటే
నేను కనుక గిట్ స్టేటస్ కనుక రన్ చేస్తే కొత్త ఫైల్ క్రియేట్ అయింది అని చెప్తుంది, రైట్? సో నేను అదే GUI లో కనుక అబ్జర్వ్ చేస్తే, నేను రీస్కాన్ కొట్టండి ఒకసారి, రీస్కాన్. ఇక్కడ ఏమైంది, ఫైల్ 2 ఉందా? ఎక్కడుంది ఇది? వర్కింగ్ డైరెక్టరీలో ఉంది, అన్స్టేజ్డ్. నేను కనుక దీని మీద డబుల్ క్లిక్ చేసిన అనుకో ఏమవుతుందంటే, ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రై టు యాడ్ దట్ ఫైల్. ఓకే, గిట్ యాడ్ ఫైల్ 2. ఇప్పుడు ఏమైంది, మనము ఫైల్ 2 యాడ్ అయిందంటే ఎక్కడికి వచ్చింది? రీస్కాన్ చేయండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? స్టేజింగ్ ఏరియాకి వచ్చింది, రైట్? ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ హియర్, ఎక్కడికి వచ్చింది ఇది? స్టేజింగ్. నువ్వు ఇప్పుడు కమిట్ చేయండి అని చెప్తుంది. సో కమిట్ ఎట్లా చేస్తాం మనం? ఇక్కడ రాయొచ్చు మెసేజ్. ఓకే, దిస్ ఇస్ అన్ టెస్ట్ కమిట్. ఓకే, ఇక్కడ కమిట్ అని కొట్టచ్చు. ఇక్కడ మనం మెసేజ్, ఇదేమో మెసేజ్, ఇదేమో కమిట్. లేదు కమాండ్ లైన్ త్రూ కొట్టాలంటే గిట్ కమిట్ -m మెసేజ్ టెస్ట్ కమిట్, రైట్? సో ఇలా కూడా చేయొచ్చు. ఇఫ్ లుక్ అట్ నౌ గిట్ స్టేటస్, సో వర్కింగ్ డైరెక్టరీ క్లీన్, రైట్? ఇక్కడికి వెళ్ళి స్కాన్ కొట్టండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ స్టేజింగ్ డైరెక్టరీ ఉన్న ఫైల్ ఉందా లేదా చూడండి. రీస్కాన్ కొట్టినాను, ఏమన్నా ఉందా ఇక్కడ? ఏం లేదు. ఓకే, ఇది వర్కింగ్ డైరెక్టరీ, ఇది స్టేజింగ్ ఏరియా. వన్స్ యూ కమిట్, రైట్, ఇట్ విల్ స్టోర్ ఇన్ అ కమిట్. ఇఫ్ లుక్ అట్ నౌ గిట్ లాగ్ -1 లైన్ అంటే ఇప్పటి వరకు ఎన్ని కమిట్స్ అయినాయో ఇక్కడ చూపిస్తుంది. కమిట్ 1, 2, 3, కమిట్ మెసేజ్, టెస్ట్ కమిట్, updated file 1 created, different commit IDs. GUI లో కూడా చూడొచ్చు. నా వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? నో, రైట్? ఓకే. సో ఇలా మనం GUI లో కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. GUI కానీ GUI లో కాన్సన్ట్రేట్ చేయకండి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో అందరు కమాండ్ లైనే అడుగుతారు, మీకు ఎవరు GUI అడగరు. సో అందుకనే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ దేని మీద చేయాలి? కమాండ్స్ మీద కాన్సన్ట్రేట్. ఓకేనా? సో ఇప్పటి వరకు ఏమేమి కమాండ్స్ నేర్చుకున్నాం మనం? గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ లాగ్. ఇంకేమైనా నేర్చుకున్నామా? గిట్ చెక్అవుట్, ఫైల్ సంథింగ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రివర్ట్ బ్యాక్. ఇంకేమైనా కమాండ్స్ నేర్చుకున్నామా? గిట్ డిఫ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ కంపేర్ ద ఫైల్స్ అండ్ ఇట్ విల్ షో యూ వాట్ ఇస్ ద డిఫరెన్స్, రైట్? ఇంకేమైనా నేర్చుకున్నామా కమాండ్స్? క్యాట్ అనేది లైనక్స్ కమాండ్ అండి. ఓకే, క్యాట్ అనేది లైనక్స్. ఓకే, గిట్ స్టేటస్, ఎస్, గిట్ స్టేటస్. ఓకే, క్యాట్ అనేది లైనక్స్. ఓకే, గిట్ యాడ్ -all. ఓకే, గిట్ యాడ్ ఇక్కడ రాసినాం కదా. ఓకే, చాలు ఇక అది గిట్ యాడ్. గిట్ యాడ్ -all. ఓకే, గిట్ లాగ్ 1 లైన్. ఓకే, ఇక్కడ రాసినాం కదా, ఇక్కడ గిట్ లాగ్ -1 లైన్ అనేది. సో ఈ 6 కమాండ్స్ నేర్చుకున్నాం ఇప్పటి వరకు, రైట్? గిట్ ఇనిట్ అంటే కొత్త రిపాజిటరీ క్రియేట్ చేస్తుంది. ఓకే, గిట్ యాడ్ అంటే ఆ ఫైల్స్ ని యాడ్ చేస్తుంది. కమిట్ అంటే లోకల్ రిపాజిటరీకి యాడ్ చేస్తుంది. గిట్ లాగ్ అంటే ఇప్పటి వరకు జరిగిన కమాండ్స్ అన్ని చూపిస్తుంది. నోట్స్ ప్రొవైడ్ చేయండి సార్. ఓకే సార్, నేను ఇది ఇస్తున్నాను, రైట్? ఇక్కడ ఈ లింక్ ఇచ్చినాను కదా గిట్ ల్యాబ్ ది. సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ల్యాబ్. యూ కెన్ ట్రై టు ప్రాక్టీస్ వెల్ అండ్ గుడ్. ఓకే, యూఆర్. ఇంకోటి ఏం చెప్పినాను నేను మీకు, బుక్ కావాలనుకుంటే git-scm.comకి వెళ్తే ఇక్కడ మీకు మంచిగా నీట్ గా ఇక్కడ ఒక బుక్ ఉంది. ఇగో ఇక్కడ ఉంది బుక్, రైట్? గిట్ ప్రో బుక్. ఇది ఫ్రీగా ఆన్లైన్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ గిట్, ద కమాండ్ లైన్, ఇన్స్టాలింగ్ గిట్, యువర్ ఫస్ట్ గిట్ సెటప్, గెటింగ్ గిట్ రిపాజిటరీ. సో ప్రతిది బేసిక్స్ నుంచి అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, సో మీరు విండోస్ లో కానీ లైనక్స్ లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకునే అన్ని ఇక్కడ ఉన్నాయి. గిట్ యాడ్, గిట్ కమిట్. ఓకే, అన్ని ఇక్కడ ఉంటాయి. బుక్ ఉంది మీకు, స్టెప్ బై స్టెప్ ల్యాబ్ ప్రాక్టీస్ చేయడం కొరకు నేను ఒక లింక్ కూడా ఇచ్చినాను, gitinvention.com. యూ కెన్ గో అండ్ ట్రై టు డూ ప్రాక్టీస్ యాజ్ వెల్. ఓకే,
So the difference between touch and nano commands, nano is an editor, touch is an to create a file or update a file. Okay now. Okay, now we'll try to look at more details now. సో మనం ఏం చేస్తామంటే జనరల్గా డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ రిలీజ్ చేయాలంటే సాఫ్ట్వేర్ని ఒక 10 to 15 ఫైల్స్ని ఒకటేసారి ఒక ప్యాకేజ్గా సాఫ్ట్వేర్ ప్యాకేజ్గా చేస్తారు. అవునా, ఒక 10 to 15 ఫైల్స్ని ఒక సాఫ్ట్వేర్గా చేస్తారు. ఓకే, అది ఆ 10 to 15 ఫైల్స్ యాడ్ అయ్యే వరకు దెల్ వెయిట్, దెన్ దెల్ కమిట్ ఇన్ టు లోకల్ రిపాజిటరీ. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరందరూ అడుగుతున్నట్టుగా గిట్ హబ్ అంటే ఏందో చూద్దాం. గిట్ హబ్ అంటే ఏంటంటే ఇది రిమోట్ రిపాజిటరీ. ఓకే, గిట్ హబ్ ఏంటి? రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటంటే లెట్ మీ ట్రై టు డ్రా ఏ డయాగ్రామ్. ఓకే, లెట్ మీ ట్రై టు డ్రా ఏ డయాగ్రామ్. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ కొంచెం క్వశ్చన్స్ అడగకండి ప్లీజ్. ఓకే, సో ఇఫ్ యు లుక్ ఎట్ నౌ there is one server. Okay, let us say one user, let us say. Okay, there is one user. Okay, మనం ఏం చేద్దాం, ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక యూజర్ ల్యాప్టాప్, let us say. ఇదొక యూజర్ ల్యాప్టాప్, ఇదొక యూజర్ ల్యాప్టాప్, ఇదొక యూజర్ ల్యాప్టాప్. ఇది ఒక 4 members యూజర్స్, 4 members టీమ్, మీరు అందరు కలిసి వర్క్ చేస్తున్నారు. 4 members టీమ్ ఇట్ ఈస్ ఫైన్. మీరు ఏం చేసినారంటే ఇప్పటి వరకు మీకు సంబంధించిన కోడ్ని ఇక్కడ రాసుకున్నారు. మీరు కావాల్సిన కోడ్ని ఇక్కడ రాసుకున్నారు. గిట్ యాడ్ అన్నారు, గిట్ కమిట్ అన్నారు, డన్. కోడ్ ఈజ్ అవైలబుల్, కోడ్ ఈజ్ డన్. మీరు రాయాల్సిన, మీరు అప్డేట్ చేయాలనుకున్న, మీరు కోడ్ రాయాలనుకున్నది ఇక అయిపోయింది. అయితే మీరు షేర్ చేస్తే ఇంకొక టీం మెంబర్ దాన్ని తీసుకొని దానిపైన వర్క్ చేస్తాడనమాట. ఇప్పుడు ఏంటి, మీరు షేర్ చేసే కోడ్ని, ఓకే, మీరు షేర్ చేసే కోడ్ని, ఓకే, మీరు షేర్ చేసే కోడ్ని ఇంకొక యూజర్ తీసుకొని దానిపైన వర్క్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీని ఒకటి క్రియేట్ చేస్తాం, ఒక రిమోట్ రిపాజిటరీని మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏంటది, ఏమంటాం దాన్ని, రిమోట్ రిపాజిటరీ. సో ఇక్కడ ఒక రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేయండి. ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే మీ కోడ్ని ఇక్కడికి పుష్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, ఇక్కడ కోడ్ని ఇక్కడికి పుష్ చేస్తారు. అప్పుడు మిగతా టీం మెంబర్స్ అందరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి కోడ్ని పుల్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారు, పుల్ చేసుకుంటారు ఇక్కడ నుంచి. ఓకేనా, దాన్ని ఏమంటాం మనం, గిట్ పుల్. అంటే ఏంటి, మీరు పుష్ చేసిన కోడ్ని ఎవరు కావాలనుకుంటే వాళ్ళు, అంటే మీ టీంలో పర్మిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు దాన్ని పుల్ చేసుకుంటారు కోడ్ని. అప్పుడు ఏంటి, మీరు రాసిన కోడ్ని, మీరు అప్డేట్ చేసిన కోడ్ని ప్రతి ఒక్కరి దగ్గర ఆ కోడ్ ఉంటుంది. ఇప్పుడు సో ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసి వీళ్ళు మళ్ళీ పుష్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేసుకుంటారు, మీరు పుల్ చేసుకుంటారు. సో గిట్ హబ్ అనేది ఏంటి, ఒక వన్ ఆఫ్ ద సెంట్రలైజ్డ్ ఆర్ రిమోట్ రిపాజిటరీ. ఏమంటాం మనం, గిట్ హబ్ అంటే ఏంటి, రిమోట్ రిపాజిటరీ. అంటే మీరు అందరు ఇక్కడ కోడ్ని ఇక్కడ సేవ్ చేసుకుంటారు. సో గిట్ హబ్ ఒకటే ఉందా మరి మార్కెట్లో? చాలా ఉన్నాయి. బిట్ బకెట్, గిట్ ల్యాబ్, చాలా ఉన్నాయి. గిట్ హబ్, బిట్ బకెట్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్. ఓకే, బిట్ బకెట్. ఓకే, గిట్ హబ్ ఐదర్ యూ కెన్ గో విత్ అన్ గిట్ హబ్. గిట్ హబ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. బిట్ బకెట్ ఇది జీరా అని ఉంటారు, రైట్? అట్లాషియన్ టూల్, జీరా అనేది ఒక అట్లాషియన్ టూల్. సో వాళ్ళు తయారు చేసినది అన్నట్టు బిట్ బకెట్. సో ఓన్లీ ఏంటంటే మీరు ఇక్కడ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు గిటబ్లో ఏం చేయాలి, ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో github.com raghuke134 అనేది నా అకౌంట్. ఓకే, దాంట్లో చాలా రిపాజిటరీస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ మై రిపాజిటరీ. github.com raghuke134 అనేది నా రిపాజిటరీ. మీరు ఇక్కడ చాలా రిపాజిటరీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది. నేను ఒక కొత్త రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, న్యూ రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నా. రిపాజిటరీ నేమ్ ఏం పెట్టుకుందాం, సపోజ్ లెట్ us say, ఓకే, సంథింగ్ లైక్
DevOps 9 AM అని పెట్టుకోండి. ఓకే, DevOps 9 AM బ్యాచ్ సంథింగ్. మీరు రిపాజిటరీని క్రియేట్ చేసేటప్పుడు పబ్లికా ప్రైవేటా అని అడుగుతారు. అంటే ఏంటి మీనింగ్? పబ్లిక్ అంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ పబ్లిక్ గా చేస్తారు, రైట్? ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు యూ కెన్ సే ఇట్ యాజ్ అన్ పబ్లిక్. ఎనీవన్ కెన్ క్లోన్ ద కోడ్. ఓకే, ఎవరు కావాలంటే వాళ్ళు ఆ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాదు, నా కంపెనీకి సంబంధించిన కోడ్ ఇది, ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రైవేట్ రిపాజిటరీ పెట్టాలి. ఏం చెప్పాలి అప్పుడు? ప్రైవేట్ రిపాజిటరీ అని చెప్పాలి. ప్రైవేట్ రిపాజిటరీ అంటే ఏం అడుగుతారు? దానికి ఛార్జ్ చేస్తారు వాళ్ళు, ఫ్రీ కాదు. ఓకే, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో మనం ఏం చేద్దాం, ఇప్పటికైతే పబ్లిక్ పెట్టుకుందాం. ఎనీవన్ కెన్ గో అండ్ ట్రై టు డౌన్లోడ్ ఇట్, క్రియేట్ అ రిపాజిటరీ. ఇప్పుడు ఏమైంది? రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏమడుగుతున్నా అంటే ఇక్కడ ఒక ఫైల్ ని క్రియేట్ చేయండి, readme.md అనే ఫైల్ ని. అయిపోయింది, మనం ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసినాం, రైట్? వాళ్ళు ఏమంటుండే గిట్ ఇనిట్ రన్ చేయండి అంటున్నాడు. ఆల్రెడీ మనం రన్ చేసినాం, రైట్? గిట్ యాడ్ కూడా రన్ చేసినాం, రైట్? గిట్ కమిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ రిమోట్ రిపాజిటరీని యాడ్ చేయండి అని చెప్తుంది. ఏంటది? రిమోట్ రిపాజిటరీని యాడ్ చేయండి అంటే ఏంటి? మనం పుష్ చేస్తే ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట మీ కోడ్. లెట్ మీ ట్రై టు యాడ్ ఇట్. ఓకే, సో ఓకే, ఇట్లా కొట్టగానే ఇప్పుడు రిమోట్ రిపాజిటరీ యాడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక నేను చూడాలనుకున్నా అనుకోండి, నా రిమోట్ రిపాజిటరీ ఏంటని, గిట్ రిమోట్ -v. నా రిమోట్ రిపాజిటరీ డీటెయిల్స్ ఇవి. నేను పుష్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. నేను ఫెచ్ అంటే పుల్ కానీ ఫెచ్ కానీ చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. లెట్ us try to push it now. ఓకే, git push origin master అంటే మాస్టర్ లోకి పుష్ చేస్తున్నా. వాట్ ఇస్ మాస్టర్? ఐ విల్ కమ్ టు నో, యూ విల్ కమ్ టు నో సో ఇన్ సమ్ టైమ్. సో ఇప్పుడు ఏం అవుతుందంటే మీ కోడ్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైల్ 1 అండ్ ఫైల్ 2 మనం అదే కదా క్రియేట్ చేసింది ఇంతకుముందు, అది ఇక్కడికి వచ్చేసింది. చూడండి, ఇక్కడికి ఏ బ్రాంచ్ లోకి? ఇక్కడ మాస్టర్ అనే బ్రాంచ్ లోకి వచ్చింది. బ్రాంచింగ్ సపరేట్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటికైతే చూడండి, ఇక్కడ ఫైల్ 1 అండ్ ఫైల్ 2 ఇక్కడ ఉన్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు నేను రాసిన కోడ్ని గిట్ హబ్ లో సేవ్ చేసుకున్నా, పుష్ చేసినాను. ఇప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు దాన్ని పుల్ చేసుకోవచ్చు. ఎవరు కావాలంటే వాళ్ళు దాన్ని పుల్ చేసుకోవచ్చు. ఎలా పుల్ చేసుకోవాలి? ఇక్కడ ఉంది చూడండి కోడ్ క్లోన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కనుక సెలెక్ట్ చేసుకొని మనం పుష్ క్లోన్ చేసుకుంటాం. ఫస్ట్ టైం అయితే మీరు కొత్తగా టీంలో జాయిన్ అయినారు అనుకోండి, ఫస్ట్ టైం మనం క్లోన్ చేసుకుంటాం. గిట్ క్లోన్ కమాండ్ ఏంటి? ఫస్ట్ కమాండ్ ఏంటి? ఫస్ట్ టైం కనుక మీరు చేస్తే గిట్ క్లోన్. గిట్ క్లోన్ ఫస్ట్ టైం కనుక మీరు చేస్తే గిట్ క్లోన్ అనేది రన్ చేయాలి. సెకండ్ టైం ఆన్వర్డ్స్, సెకండ్ టైం నుంచి ఏం చేయాలి? గిట్ పుల్. ఫస్ట్ టైం కనుక మీరు టీంలో జాయిన్ అయినారు, నాకు మొత్తం కోడ్ అంతా కావాలనుకో, గిట్ క్లోన్. మీరు ఇక్కడ కాపీ చేసుకున్న కమాండ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా కొత్త అప్డేట్స్ కావాలంటే గిట్ పుల్ కొడితే సరిపోతుంది. గిట్ పుల్ ఓకే కొడితే సరిపోతుంది, ఓన్లీ అప్డేట్స్ వస్తాయి. ఎనీ క్వశ్చన్స్ నౌ యూ కెన్ ఆస్క్. సో see the fill and commands on Excel sheet. Yeah, can you please send the commands on Excel sheet? I'll do that. Okay, don't worry. Excel sheet is not required. I'll try to okay send you commands. Okay, don't worry. Clear? Is that clear, Andy? Till now whatever we discussed. నేను ఒక చిన్న మీకు ఒక హెల్ప్ చేస్తాను. ఏంటంటే how to push it and all, I'll try to explain you just a minute. Okay, so account GitHub account మీరు ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. You can go and try to create it. మీకు అందరికి ఇవాళ ఒక చిన్న ఓకే ఎక్సర్సైజ్ ఇస్తాను. ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ ఫర్ అన్ ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు అందరు ఏం చేయండి అంటే
ఇవాళ ఒక గూగుల్ అకౌంట్ ని క్రియేట్ చేయండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే console.google.comకి వెళ్ళండి. సో మనం ఏదైనా ల్యాబ్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో, మీరు ఒక ల్యాబ్ చేయాలనుకోండి, మీకు ఒక సర్వర్ కావాలి, రైట్? సర్వర్ కావాలంటే మీకు ల్యాప్టాప్ లో సర్వర్ క్రియేట్ చేయాలంటే కొంచెం హై కెపాసిటీ మిషన్స్ ల్యాప్టాప్ కావాలి. సో దాని కొరకు నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఒక గూగుల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. గూగుల్ అకౌంట్ లైక్ AWS లో చేసుకోవచ్చు, అజూర్ లో చేసుకోవచ్చు, GCP లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ AWS లో అయితే లైక్ కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో అందుకని మీ అందరికి GCP అనే అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నా. మీ అందరికి జీమెయిల్ ఉండి ఉంటుంది, రైట్? ఆల్రెడీ ఓకే, జీమెయిల్ ఉంటే సరిపోతుంది. ఓకే, గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గో టు కన్సోల్, మీకు ఆల్రెడీ జీమెయిల్తో లాగిన్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ, సో జస్ట్ గో టు కన్సోల్ అంటే మీకు ఇది క్రియేట్ అవుతుంది. కానీ ఓన్లీ ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్ కావాల్సి ఉంటుంది గైస్. ఓకే, మీరు కనుక అకౌంట్ క్రియేట్ చేయాలంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే ఒక అకౌంట్, ఒక క్రెడిట్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఓన్లీ 1 or 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. దే డోంట్ ఛార్జ్ మచ్, 1 or 2 రూపీస్. ఎవరిదైనా క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు చేసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు, రైట్? సో దీంట్లో ఏంటంటే మనం ఎన్ని కావాలంటే అన్ని సర్వర్స్ అంటే యూ కెనాట్ క్రియేట్ మోర్ దాన్ 4 సర్వర్స్ మనకు చాలా ఎక్కువ సరిపోతుంది టు ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఒక 4 సర్వర్స్ ని కనుక మనం క్రియేట్ చేసుకుంటే 1 or 2 సర్వర్స్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే, మనం అంతా డెవలప్స్ అంతా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓన్లీ ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్. ఓకే, క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు, ఓకే, క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి దగ్గర అడగండి. ఓకే, సో మీరు అందరూ ఫ్లిప్కార్ట్ లో వాటిలో ఇట్లా మొబైల్ కొనడానికి వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు తీసుకొని ఉంటారు, రైట్? సేమ్ వే ఓకే, ఎవరి దగ్గర అడిగి ఒక క్రెడిట్ కార్డు తీసుకుంటే వాళ్ళకి చెప్పండి ఒక 2 రూపీస్ ఛార్జ్ అయింది, మళ్ళీ అది కూడా రీఫండ్ అయింది, సో అని చెప్పి తీసుకోండి. ఓకే, సో మీరు లేదు నేను డెబిట్ కార్డే ఉంది నా దగ్గర, డెబిట్ కార్డుతో చేయాలనుకుంటా అంటే ఎస్ యూ కెన్ గో టు AWS.com. AWS లో మీరు డెబిట్ కార్డుతో కూడా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, రైట్? సో AWS.amazon.com ఇక్కడికి వెళ్ళి /free అని కొడితే సో ఇట్ విల్ గో టు AWS. యూ కెన్ క్రియేట్ అన్ అకౌంట్. డెబిట్ కార్డ్ లేని వాళ్ళు అయితే ఇవాళ రేపు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ ట్రై టు క్రియేట్ అ ఫ్రీ అకౌంట్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి సైన్ ఇన్. ఓకే, యూ కెన్ గో అండ్ ట్రై టు క్రియేట్ అన్ అకౌంట్. సో అకౌంట్ క్రియేట్ చేయడంలో పెద్ద విషయమే ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ అకౌంట్ డీటెయిల్స్, యువర్ ఫోన్ నంబర్ అండ్ ఆల్, యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, సో నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో AWS లో ఎట్లా సర్వర్ క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే GCP లో ఎట్లా సర్వర్ క్రియేట్ చేస్తామో చూపిస్తాను. ఓకే, ఎక్కడైనా మీరు పని చేసుకోవచ్చు, మీ ఇష్టం. AWS లో కానీ, అజూర్ లో కానీ, GCP మీరు ఎక్కడ వీలుంటే అక్కడ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే GCP లో చేస్తున్నా, ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తున్నా. ఆ సర్వర్ లో మనం ల్యాబ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో మీకు ఇష్టంగా వచ్చిన క్లౌడ్ ని తీసుకోండి, అది AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ ఏదైనా. ఓకే, సో నేనేం చూపిస్తున్నా అంటే ఒక సర్వర్ ని ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ మన ల్యాబ్స్ అన్ని దాంట్లో చేద్దాం. అంటే మీకు మీ ల్యాప్టాప్ లో ఓన్లీ బ్రౌజర్ ఉంటే సరిపోదు, రెస్ట్ అన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ లో VM అని సెర్చ్ చేయండి. సెర్చ్ లో ఏం చేస్తారు, VM అంటే వర్చువల్ మిషన్. సో నేను చేస్తున్న VM ఇన్స్టెన్సెస్ ఆర్ యాడ్ VM ఇన్స్టెన్స్ ఏదన్నా తీసుకోవచ్చు. VM అంటే వర్చువల్ మిషన్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక కొత్త వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేస్తున్నా. ఎట్లా క్రియేట్ చేయాలి, ఇక్కడ చూడండి, క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నా, సర్వర్ అన్నా, VM అన్నా అంతా ఒకటే. క్రియేట్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, మీ ఇన్స్టెన్స్ నేమ్ ఏం పెట్టుకుంటారు, ఏదైనా పేరు పెట్టుకోండి, ఒక గిట్ అనే పేరు పెట్టుకుంటున్నాం. గిట్ అనే పేరు ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు దీన్ని, ఏ రీజన్ లో? రీజన్ అంటే క్లౌడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సర్వర్స్ అన్నింటి ఒక్కొక్క రీజన్ లో పెడతారు. సో రీజన్ మీకు ఏది ఇష్టంకి వస్తే అది పెట్టుకోండి, నో ఇష్యూస్. సో ఇవన్నీ రీజన్స్ బేసిక్.
Hong Kong, Tokyo. Okay, these are all the regions. Mumbai. Suppose you want to maintain nearest to you, you can put it in Mumbai. It's a data center. A, B, C అనేది data center. So let us say anything is fine. ఇక్కడ చూడండి ఓన్లీ ఒకటే మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత పెద్ద సర్వర్ కావాలి? 1 CPU 3 GB ర్యామ్. ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. 1 CPU 4 GB 614 MB ర్యామ్, 1 CPU 1.7, 1 CPU 3.7 GB ర్యామ్, 2 CPUs this, whatever. Let us say I'm trying to select 1 CPU and 614 MB RAM or 3.57 GB RAM. That is the one thing you have to change based on your requirement. Here second thing is మీకు ఏ OS కావాలి, ఏ OS కావాలి. సో ఇక్కడ చూడండి చేంజ్, మీరు అందరూ ఏ సెలెక్ట్ చేసుకుంటారు అంటే లైనెక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి CentOS ఏం చేసుకుంటారు, CentOS. దాంట్లో ఏ వర్షన్ కావాలి, 7. క్లిక్. అందరు కూడా ఇదే సెలెక్ట్ చేసుకోండి, CentOS 7 సెలెక్ట్. దట్స్ ఇట్. ఏమేమి చేంజ్ చేయాలి, ఒకటేమో OS చేంజ్ చేయాలి, ఒకటేమో మీకు కావాల్సిన సైజ్. బెటర్ సైజ్ సేమే ఉంచండి, ఏం చేంజ్ అంటే మీరు చేంజ్ చేయాల్సింది ఏంటి, ఒకటే ఒక సర్వర్ నేమ్, నెక్స్ట్ ఏంటి OS టైప్, అంతే. ఇది ఒక్కటే చేంజ్ చేయాలి. తర్వాత మీరు ఇంకా ఏంటి, మీకు HTTP మీద అలో చేయాలా, HTTPS మీద అలో చేయాలా, అవన్నీ సెలెక్ట్ చేయండి, క్రియేట్ చేయండి, అంతే. దట్స్ ఇట్. ఇంకా 2 minutes రెడీ. మీరు ఒక 2 నిమిషాల్లో మీకు కావాల్సిన సర్వర్ని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆల్రెడీ 4 సర్వర్స్ ఉన్నాయి, 4 కన్నా ఎక్కువ క్రియేట్ చేయడానికి లేదు, అందుకని అది ఫెయిల్ అయింది. సో నేను దాన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ అయింది అనుకోండి, ఆల్రెడీ స్టాప్. మీరు వద్దనుకోండి, మీకు ల్యాబ్ అయిపోయింది, మీరు దాన్ని ఏం చేయాలి, స్టాప్ చేసేసాలి. ఎందుకంటే వీళ్ళు 22,000 రూపీస్ క్రెడిట్స్ ఇస్తారు మీకు ప్రాక్టీస్ చేయడం కొరకు. సో వన్స్ యూ హ్యావ్ డన్, యూ కెన్ ట్రై టు స్టాప్ ద సర్వర్. ఓకే, 1 సంవత్సరం పాటు వాడొచ్చు మీరు దాన్ని. మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అని కొడితే స్టార్ట్ అయిపోద్ది సర్వర్. స్టార్ట్. మీకు సర్వర్ పని అయిపోయిందంటే స్టాప్ చేసేసేయండి. ల్యాబ్ అయిపోయింది అనుకోండి, మీరు ల్యాబ్ మీ యాక్టివిటీ అయిపోయింది, సో మీరు ఇవాళకే మీ వర్క్ అయిపోయింది. సో గో అండ్ స్టాప్ ఇట్. మీకు మళ్ళీ కావాలనుకున్నప్పుడు గో అండ్ స్టార్ట్ ఇట్ హియర్ లైక్ దిస్. స్టార్ట్. ఇప్పుడు చూడండి సర్వర్ ఏమైంది, ఇంతకుముందు స్టాప్డ్ స్టేట్ లో ఉండేది ఇప్పుడు రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది. ఇప్పుడు రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్టర్నల్ ఐపీ ఉంది, రైట్? దీని మీద కనుక మీరు దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సర్వర్ ని కనెక్ట్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని కొడితే సరిపోతుంది. మీకు ఒక బ్రౌజర్ లో మీకు లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అయిపోయింది, అంతే. SSH మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని కొడితే సరిపోతుంది. ఓపెన్ ఇన్ బ్రౌజర్, యు ఆర్ కనెక్టెడ్ టు ద సర్వర్. ఏమైనా డిఫికల్టీ ఉందా అండి సర్వర్ ని క్రియేట్ చేయడం, కనెక్ట్ చేయడంలో? మీకు ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్ ఉండుంటది. ఆ జీమెయిల్ అకౌంట్ మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ అన్ GCP అకౌంట్. ఓకే, జస్ట్ యూ నీడ్ టు అప్డేట్ ఆన్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి సర్వర్ కి కనెక్ట్ అయిపోయాను నేను. ఇప్పుడు నేను కనుక ఇంతకు ముందు నేను అక్కడ క్రియేట్ చేసిన గిట్హబ్ ని క్లోన్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే ఇక్కడ క్లోన్. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే గిట్ ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, sudo su hyphen. సో నేను ఏం చేస్తానంటే yum install git. గిట్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేయాలంటే yum అనే కమాండ్ వాడి మనం గిట్ ని ఇన్స్టాల్ చేస్తాం. yum అంటే ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఓకే, ఎట్లా లైనెక్స్ లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి గిట్, yum ఇన్స్టాల్ గిట్. సో అది అయిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి యాక్చువల్ కమాండ్స్ గిట్ క్లోన్. ఓకే, ఆ పర్టికులర్ రిపాజిటరీ డీటెయిల్స్. ఇక్కడికి ఏమైతుంది, ఇప్పుడు ఒక క్లోన్ అయిపోయింది. ఏం డైరెక్టరీ క్రియేట్ అయింది ఇక్కడ, cd devops 9 AM బ్యాచ్ అనే దాంట్లో. సో మీకు అక్కడ క్రియేట్ అయిన ఫైల్ 1 అనే ఫైల్ కు ఇక్కడికి వచ్చేసింది చూడండి. క్లోన్ అంటే ఏంటి, అక్కడ ఉన్న ఫైల్స్ ఇక్కడ తెప్పించుకోవచ్చు మనం. ఇక్కడ మీరు ఏది డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు రాసేసి మీరు పుష్ చేయొచ్చు మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తా అంటే కొంచెం డెవలప్, ఇక్కడ కోడ్ ని రాస్తాను vi. సో మీరు ఏదైనా కోడ్ ని డెవలప్ చేయాలనుకుంటే vi file1 అనే కోడ్ ని రాయండి.
సో నేను ఏం చేస్తా అంటే వల్ల ఒక యూట్యూబ్ లో ఒక లింక్ క్రియేట్ ఒక యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో లైక్ నా బేసిక్ లైనెక్స్ కమాండ్స్ అన్ని అక్కడ అప్డేట్ చేస్తాను. సో దట్ ఓకే మీరు లైనెక్స్ కమాండ్స్ బేసిక్స్ అన్ని అక్కడ నేర్చుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో ఫైన్. సో ఇక్కడ చూడండి మీరు, సో విఐ అనేది ఏంటంటే ఎడిటర్, దాన్ని ఎడిటర్ అంటారు. సో యూ కెన్ ట్రై టు ఎడిట్ ద ఫైల్ బేసికలీ. విఐ అనేది ఏంటి? ఎడిటర్. సో యూ కెన్ రైట్ వాట్ ఎవర్ ద కంటెంట్ యూ రిక్వైర్డ్ హియర్. ఓకే, సో లెట్ us say this is Linux user update. Okay, now save it. Now try to see that. Okay, git status. If you look at now git status, it is ఏమంటుంది ఇక్కడ modify file అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? git add -all. తర్వాత ఏం చేయాలి? git commit -m given right message Linux user commit. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? git status. ఓకే, ఇక్కడ ఏముంటుంది? మనం జనరల్ గా పుష్ చేయండి అంటున్నాడు ఇప్పుడు. ఓకే, అది పుష్ చేయొచ్చు, ఫైన్. దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం ఒక యూజర్ నేమ్ git config -global username global email id of to setup. Okay, if you want to push it, yes, you can push it. Okay, if you look at now git status, git log, if you look at git log, మీకు లాగ్ లో ఎవరు కమిట్ చేసినారు ఇప్పటి వరకు అవన్నీ చెప్తాను. మీకు ఇట్లా కాకుండా ప్రాపర్ యూజర్ నేమ్ కనుక కావాలి అనుకుంటే git config -global username mail id అవన్నీ సెట్ చేయండి. సో ఈ బేసిక్ అయితే ప్రాక్టీస్ చేయండి మీరు. సో నేను రేపటికల్లా నేను మీకు లైనెక్స్ కమాండ్స్ ఓకే ఎలా చేయాలనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు. లెటెస్ట్ ట్రై టు క్రియేట్ అనేది. వాట్ ఈస్ సూడో? సూడో అనేది నేను ఏంటో తర్వాత చెప్తాను, ఇప్పుడే వద్దండి మీరు. ఓకే, నేను ఇప్పుడు సూడో గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో లెట్ us నాట్ గో ఇన్ టు సూడో యాజ్ ఆఫ్ నో. సపరేట్ టాపిక్ గా డిస్కస్ చేద్దాం సూడో. ఓకే, సో ఒకసారి గిట్ క్లోన్ చేస్తాం అంతే. ఓకే, గిట్ క్లోన్ అనేది ఒకసారి చేస్తే సరిపోతుంది, మీకు అంతా కోడ్ అంతా వస్తుంది. ఓకే, సో మనకు సూపర్ యూజర్ సూడో అంటే సూపర్ యూజర్ అవ్వడం కొరకు సూడో అనేది వాడతాం. సో అది నేను సపరేట్ గా చెప్తాను. ఓకే, సో గిట్ క్లోన్ అంటే ఏంటి? మీకు ఇక్కడ రిమోట్ రిపాజిటరీలో ఉన్న అంత కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం ఒక్కడికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం? గిట్ క్లోన్. ఓన్లీ వన్ టైం రన్ చేస్తాం. ఓకే, సో వాట్ ఇస్ ద రిపాజిటరీ? ద రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ ఆల్ ద కోడ్. మీ కోడ్ అంతా ఒక దగ్గర ఉంటుంది, దాన్ని రిపాజిటరీ అంటాం. సో దీన్ని ఏమంటాం మనం? రిమోట్ రిపాజిటరీ. ఓకే, ఏముంటది ఇక్కడ? మీ రిమోట్ రిపాజిటరీలో మనకి ఇప్పటి వరకు క్రియేట్ చేసుకున్న ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, yeah, we'll try to share the recording as well. I'll సో ఎవ్రీ యూజర్, ఎవ్రీ ప్రాజెక్ట్ కాదు, ఎవ్రీ యూజర్ క్లోన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు కొత్తగా మీ టీంలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు గిట్ క్లోన్ చేసుకుంటారు. గిట్ క్లోన్ చేసుకుంటే మీకు మీ డెవలపర్స్ మీరు రాసిన కోడ్ అంతా మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు వర్క్ చేస్తారు. ఓకే, సో కంపెనీస్ లో ఏం చేస్తాం మనం? యాక్చువల్గా యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్ అనేది రేపు చూద్దాం. మనం బ్రాంచింగ్ క్రియేట్ చేయడం అనేది మన వర్క్ ఉంటుంది. సో బ్రాంచింగ్ అంటే ఏంటి, అది ఎట్లా క్రియేట్ చేస్తారు అనేది మనం రేపు చూద్దాం. సో వెరీ బేసిక్ కమాండ్స్, ఫ్రమ్ 6 to 7 కమాండ్స్ మనం నేర్చుకున్నాం ఇవాళ. ఒక 6 to 7 కమాండ్స్ నేర్చుకున్నాం ఇవాళ మనం. సో వీటిని చేయడానికి ప్రాక్టీస్. సో జాబ్స్ చాలా ఉంటాయండి, జాబ్స్ గురించి మీరు ఏం టెన్షన్. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో విల్ సీ హౌ ఇట్ ఇస్. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ 6 కమాండ్స్ ఏదైతే నేర్చుకున్న వల్ల ఇది ప్రాక్టీస్. రేపు మనం ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్. ఓకే, సో అగైన్ ద సేమ్ క్వశ్చన్, కెన్ యూ షేర్ ద నోట్స్ అండ్ పీడిఎఫ్? ఎస్, ఐ ట్రై టు షేర్ ఇట్. బట్ నేను మీకు ఆల్రెడీ ఒక gitinvention.com చెప్పిన కదా, అక్కడికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, లేదా బుక్ కూడా ఇచ్చినాం, రైట్? ఓకేనా? ఫైన్, రేపు
Thank you all. Thanks for joining. Bye. So you have already created AWS account from AWS. So if you have, then you can use that. Okay. Thank you all. Bye bye.